శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి మాధవీలత గారికి నా ప్రత్యేక వందనాలు సమర్పిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, అణువణువున నాకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న నా భర్తకి చక్రవర్తి గారికి ప్రత్యేక వందనాలు సమర్పిస్తూ, అమ్మగారిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రిన్సిపల్ గారికి నా శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. సాంప్రదాయం ముట్టిపడే వేషధారణం, మృదు మధురమైన భాషణం, ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, ఆచరించేది మన సనాతన ధర్మం, ఆచరణలో పెట్టారు ఒక తన సేవాభావం, నడిచి వస్తుంటేనే కనిపించేది అమ్మవారి రూపం, నడతతోనే అందరికీ నేర్పుతారు సంస్కారం. ఏంటి ఇంత చెప్తోంది అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా చాలా తక్కువే. ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఆవిడలో ఉన్న లక్షణాలు ఒక వ్యక్తిలో కాదు, ఒక శక్తిలో ఉండేవి. ఈ అన్ని లక్షణాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి ఈవిడ. ఒక వండర్ ఉమన్ మరియు సూపర్ లేడీ మన ముఖ్య అతిథి మాధవీలత గారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో పుట్టారు. ఆవిడ పరిశీలన దృష్టి, కుటుంబంలో ఉండే ప్రతి బంధాన్ని, బాంధవ్యాన్ని, అందులో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకుంటూ పెరిగారు. ఆవిడ తండ్రి తూములూరు రామశర్మ గారి దగ్గర నుండి సాత్విక స్వభావాన్ని పొందడమే కాక ఎన్నో పురాణ గాథలు తెలుసుకున్నారు. ఆవిడ తల్లి సీతమ్మ గారి నుండి పరిస్థితులను ఎదురీదుతూ సమస్యలను ఛేదించగల ధైర్యాన్ని, నలుగురికి సహాయపడే స్వభావాన్ని నేర్చుకున్నారు. ఈ మాధవీలత పేరు పలుకుతుంటేనే ఎంత మధురంగా ఉంది. ఆ పేరుకి అర్థం పుష్పించే తీగ, అంటే క్రీపర్ అని అర్థం. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదాన, పరవశించి ఆడుతుంది చిన్నదాన అని ఒక కవి రాశారు. అలా మాధవీలత గారికి పందిరిలాగా నిలుచున్న వ్యక్తి ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ గారు. అంటే పందిరుంటే ఎంత పైకైనా ఎగిరిపోయేలాగా, ఎదిగేలాగా మాధవీలత గారు ఎదుగుతూ వచ్చారు ఆవిడ భర్త సహాయంతో. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నప్పటికీ, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె పదవి ఏంటో తెలుసా? తల్లి పదవి. ఆమె రెండవ సంతానం అయిన రామకృష్ణ పరమహంసగా వారి అబ్బాయి పిన్న వయసులో ఐఐటి చెన్నైలో సీటు సాధించడం వలన ఆవిడ బయటకు వచ్చారు. ఆ విషయంతో ఆమె మొదటి సంతానం లోపాముద్ర కూడా 15 ఏళ్ల వయసులో ఐఐటిలో సీటు సాధించదన్న విషయం బయటకు వచ్చింది. దీనికి కారణం వారి హోమ్ స్కూలింగ్ అని, తల్లిదండ్రులు ఇంటి వద్దనే చదివించుకోవటం అనే విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆవిడ మూడవ సంతానం మోతిని గారు కూడా అదే బాటలో ఉన్నారు. ఆ తల్లి వాళ్ళ పిల్లల ప్రతిభ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల మనకు ఈరోజు ఆవిడ ప్రతిభల గురించి తెలుసుకోగలిగాము. ప్రతిభలు అంటున్నాను అని చూస్తున్నారేమో, మరి ఒకటైతే ప్రతిభ అంటారు. మేడం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ తన స్కూలింగ్ హైదరాబాద్ పాత బస్తీలో, ఇంటర్ గ్రాడ్యుయేషన్ కోటి ఉమెన్స్ కాలేజ్లో, తన పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడమే కాక ఆవిడికి చదువే కాదు, భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. కొన్ని కంప్యూటర్స్ కోర్స్ కూడా చేశారు. ఇంకా పెన్సిల్ స్కెచెస్ కూడా వేస్తారు. ఆవిడ చాలా చక్కగా పాడతారు. అన్నింటికంట గొప్పగా మంత్రముగ్ధుల్ని చేసేలాగా మాట్లాడతారు. ఆమె మూర్తి భవించిన సేవా తత్పరత, ఆధ్యాత్మికత వల్ల ఆవిడ 2 ట్రస్టుల్ని కూడా నడుపుతున్నారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ అండ్ లతామా ఫౌండేషన్. ఇక వాటితో ఎన్నో సేవా కార్యక్రమాలను ఆవిడ చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు నుండి నూరేళ్లు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని, 10 మందికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సువర్చన మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారికి వేరే ప్రోగ్రాం ఉందనుకుంటా. అంటే
మేడం గారు వెళ్ళిన తర్వాత చెప్తారండి మేడం గారి గురించి. నేను కూడా అసలు ఫస్ట్ మేడం గారిని ఎట్లా కనెక్ట్ అవ్వాలనుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు చెప్తే బాగుంటుంది. మళ్ళీ షీఈ్ వెయిటింగ్ ఫర్ అవర్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మేడం గారు టు గివ్ వాల్యుబుల్ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్ ఆన్ దిస్ అకేషన్. ఇక్కడ ఎంత ఉడక పెడుతోందో చూడాలని ఉంది నాకు. మీరు అప్పటి నుంచి ఇలా ఇలా విసురుకుంటున్నారు కదా. ఐ వాంట్ టు సీ హౌ హాట్ ఇట్ ఈజ్ హియర్. మాదేముంది, మాకు అక్కడ ఒక ఫ్యాన్ ఇస్తారు, మేము హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటాం. మీరందరూ అలా కాదు కదా పాపం, ఇంత బాగా తయారై వచ్చారు. ఈసారి కొనుక్కున్నారు కానీ నల్ల కుర్తాలు కొనుక్కోకండి, మాడిపోతుంది ఒళ్ళు, చెమటలు వచ్చి. కాస్త లైట్ కలర్స్ కొనుక్కోండి. అర్థమైందా? భోజనం అయిందా? ఏంటి ఇంత నీరసంగానా? సరే, నాకు అర్థం కాలేదు. ఆడపిల్లల్ని గట్లెక్కిచ్చేశారు, మగపిల్లల్ని సెంటర్లో కూర్చోపెట్టారు. ఏమిటి ఈ డిస్క్రిమినేషన్? ఏమిటి నాకు అర్థం కాలేదు. అయ్యా ప్రిన్సిపల్ గారు, నాకు ఇది నచ్చలేదు. ఓ పక్కనంతా మగపిల్లలు, ఓ పక్కనంతా ఆడపిల్లలు ఉంటే నా ముచ్చటగా ఉంటారు కదా. ఇటు ఆడపిల్లలు, అటు మోపిల్లలు, అటు మోపిల్లలు, ఇటు ఆడపిల్లలు. వాళ్ళనేమో అలా మూలకెక్కిచ్చేశారు పాపం. సరే, ఎనీ కేస్, ఇక్కడ అంతా రెసిడెన్షియల్ పిల్లలు అంట కదా, అవునా? ఎవరు డే స్కాలర్స్? ఏ క్లాస్ వాళ్ళు? ఏనా 10th అందరు డే స్కాలర్సా? హాస్టల్ కూడా ఉంది. సరే, వాళ్ళు ఏదో నా గురించి చాలా పొడుగ్గా చెప్పారు, నాకే నిద్ర వచ్చేసింది అది వింటుంటే. అందులో మధ్యాహ్నం భోంచేశాక హాయిగా నిద్ర వస్తుంది, అలా ఆవలించాలనిపిస్తుంది. నేను మీ వయసులో ఉన్నప్పుడు కరెక్ట్గా లంచ్ తర్వాత సోషల్ క్లాస్ ఉండేది కదా. కరెక్ట్గా చెప్పానా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మనం సరిగ్గా వినమేమోనని మార్నింగ్ ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ ఏదో పెట్టేస్తారు. కరెక్ట్గా భోంచేశాక సోషల్ క్లాస్. ఎంత నిద్ర వస్తుంటుందంటే ఆ బలవంతంగా కళ్ళన్నీ అలా విప్పి టీచర్ని చూడాలి. అందుకే నాకు తెలీదు, మా క్లాస్లో చాలామంది ఏం చేసేవాడంటే బుక్ పడిపోయిందని, పెన్ను కింద పడిపోయిందని ఊరికే కింద కొంగేవాళ్ళు. నిద్ర వచ్చేసేది పాపం, చాలా నిద్ర వచ్చేది. ఐ కెన్ అండర్స్టాండ్. నేను మీలాంటి ఒక నార్మల్ బాధితురాలనే, నేను గొప్పదాన్ని కాదు. బాధితురాలంటే ఎవరో తెలుసా? మీలాగా బాధపడిన స్టూడెంట్ని. అందుకే ఏం చేయాలంటే, ఎవరెవరైతే భోజనాలు తెచ్చుకుంటున్నారో మీ పేరెంట్స్కి ఒక సలహా చెప్పండి, నేను చెప్తున్నానని. టిఫిన్ బాక్స్లో వైట్ రైస్, తెల్లకి సంబంధించిన పదార్థాలు కట్టుకొని రాకండి. వీలైతే పుల్కా కానీ చపాతీ కానీ తీసుకురండి. ఎందుకు? ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకు నిద్ర వస్తుంది లంచ్ తర్వాత అంటే, మనం ఎప్పుడైతే తెల్ల పదార్థాలు తింటామో, వైట్ రైస్ తింటామో, వైట్ రైస్ సింపుల్ కార్బ్స్ అంటే ఏంటి, త్వరగా అరిగిపోతాయి. వెంటనే డైజెషన్కి బ్లడ్ సప్లై కావాలి. ఈ బ్లడ్ సప్లై కావాల్సినప్పుడు ఏమవుతుందంటే, చాలా మటుకు అంత ఇమ్మీడియట్ బ్లడ్ సప్లైని పంపించడానికి బ్లడ్ బాడీలో ఎక్కడెక్కడ సప్లై చేస్తుందో లైట్గా కాంప్రమైజ్ అయ్యి డైజెషన్ దగ్గర పంపించేస్తుంది. అలా బ్రెయిన్కి కూడా ఒక అమౌంట్ ఆఫ్ బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవుతుంది. కాంప్రమైజ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో బ్రెయిన్లో లైట్గా తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు మనకి డ్రౌజీనెస్ వస్తుంది. అది మనం నిద్రపోవాలనిపిస్తుంది. అప్పుడు నిద్రపోకపోతే హెడేక్ వచ్చినట్టు అవుతుంది కొంతమందికి. సో మనం స్కూల్లో రోజు పడుకోలేం కదా నాన్న, పడుకోగలమా? ఒక్కరోజు అంటే పడుకుంటాం, రోజు ఎక్కడ పడుకుంటాం? కాబట్టి వీలైనంత మీ మధ్యాహ్నం భోజనం లంచ్లో డోంట్ ఈట్ వైట్ రైస్. చూడు, నన్ను పిలిపించింది ఎందుకు? వీళ్ళు నిజం మాట్లాడడానికి. నేను మాట్లాడే నిజం నేను మాట్లాడేస్తా. ఆ తర్వాత మీ ప్రిన్సిపాల్ గారి ఇష్టం, మేనేజ్మెంట్ ఇష్టం. ఇది కారణం. నన్ను చెప్పమంటారు ఒకసారి, నేను గట్టిగా చెప్తాను. అయ్యా ప్రిన్సిపాల్ గారు, దయచేసి వైట్ రైస్ మానేసేయండి మధ్యాహ్నం. అది చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అది ఓ పని చేద్దామా? ఒక
ఒక 2 లైన్లు రామ్ భజన పాడదామా? ఎస్. జయ జయ రామ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, जानकी राम सीताराम, सीताराम सीताराम, सीताराम सीताराम, बोलो सीताराम सीताराम, बोलो जानकी राम सीताराम, जय जय राम राजा राम, जय जय राम राजा राम, राजा राम अयोध्या राम, राजा राम अयोध्या राम, अयोध्या राम दशरथ राम, अयोध्या राम कौशल्या राम, राम राम हनुमत राम, राम राम हनुमत राम, हनुमत राम राजा राम, राजा राम धर्मपालका राजा राम, राजा राम राजा राम, राजा राम राजा राम, राजा राम. వెరీ గుడ్. జయ శ్రీరామ్. అమ్మో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వాముల రామచంద్రుల? ఎస్. దీని అర్థం ఏంటి తెలుసా? రామచంద్రుడు మనమందరము దేవుడుగా మాత్రమే చూస్తాం. దేవుడి కన్నా చాలా ఎక్కువ గుణాలు ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అన్నిటికన్నా ముందు ఎవరు తెలుసా? ఆయన చక్కటి చెప్పిన మాట వినే శిష్యుడు. వశిష్ఠుడు ఆయన మహాగురువు. మరి 14 ఏళ్లలోనే తాటకిని చంపి మారీచుడిని చంపే శక్తి ఆయనలో వచ్చింది అంటే ఎంత చెప్పిన మాట విని వశిష్ఠుడి దగ్గర సిలబస్ అంతా నేర్చుకొని ఉంటాడు. అవునా కాదా? కరెక్ట్. రామచంద్రుడికి అంత మంచి స్టూడెంట్ అయినందుకు చప్పట్లు కొట్టండి అందరూ. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? విద్యంతా నేర్చుకున్నాడు. బాగా వినండి నేనేం చెప్తున్నాను, ఎందుకంటే మీలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరందరూ రామచంద్రుడి లాంటి స్వభావం మీలో పెంచుకోవాలి. సిలబస్ అంతా నేర్చుకున్నాడు. ఆయన పద్ధతిలో రోజు ఎంత నేర్చుకోవాలో ఏం నేర్చుకోవాలో నేర్చేసుకున్నాడు. మరి నేర్చుకున్నాక ఏమైంది? విశ్వామిత్రుడు వచ్చాడు. ఏమని అడిగాడు? బాబు, ప్రపంచం కోసం మేము కాపాడడానికి యాగాలు చేస్తున్నాము, మాకు రామచంద్రుడిని పంపించండి అన్నాడు. అంటే ఆయన మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రపంచాన్నే శాంతపరిచి ప్రపంచంలోని చెడు అంతా తీసేసే ఒక మహాయజ్ఞానికి ఈయన కాపలా కాయగలడనే నమ్మకం ఉంటుంది విశ్వామిత్రుడికి. అంటే దాని అర్థం ఏంటంటే మనం చదువుకునే చదువు కానీ మనం నేర్చుకునే విద్య కానీ ప్రపంచానికి ఎలా మంచి దిశగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనే విధంగా నేర్చుకోవాలమ్మా. అర్థమవుతోందా? మనకి మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, ఆ వచ్చే ఫస్ట్ ర్యాంక్ కోసం మనం ఎంత బట్టి కొడుతున్నాం పొద్దున మధ్యాహ్నం రాత్రి, లేదా హ్యాండ్ రైటింగ్ ఎంత కరెక్ట్గా నీట్గా ఉండేటట్టు రాస్తున్నాం. ఇది కాదు ముఖ్యం చదువు అంటే. చదివి తిని చదువులెల్ల. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నతో చెప్తాడు, ఏమయ్యా నేర్చుకున్నావా నీవు చదువు అంటే? చదివాను నాయన, చదువంతా చదివాను. ఏం చదివాను? చదువు సారాంశమంతా చదివాను అన్నాడంట ప్రహ్లాదుడు. అంటే మీకున్న లెసన్స్లో మీకున్న టెక్స్ట్ బుక్లో చాప్టర్స్ అవి నాన్న మీరు తిరగయ్యవలసింది. మీ చాప్టర్స్ ఎందుకున్నాయి ప్రతి సబ్జెక్ట్లో?
ఏం నేర్పిస్తున్నాయి అవి? మీరేమి నేర్చుకోవాలని ఆ పుస్తకాలు మీ నుంచి కోరుకుంటున్నాయి? ఇప్పుడు ఒక చెట్టు వేస్తాము, ఒక మామిడి చెట్టు వేస్తాము. మన మామిడి చెట్టు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి? మామిడి పండు. ఎలా ఉండాలనుకుంటున్నాం ఆ పండు? మామిడి చెట్టు వేసినంత మాత్రాన మామిడి కాయలో ఉత్తమ మామిడి పండు వస్తే సరిపోదు. మనకు తీయగా అనిపించి తినగలిగేలాంటి పండు రావాలి, అవునా వద్దా? ఎస్. ఇప్పుడు అలాంటి మామిడి పండు సపోజ్ పుచ్చు పట్టింది అనుకో, మనకి పనికొస్తుందా? అంటే దాని అర్థం ఏంటి? పుచ్చు పట్టకుండా, పురుగు పట్టకుండా, ఎవరు కొరికెయ్యకుండా తియ్యగా ఉంటూ ఒక మామిడి పండు మనకు కావాలి అంటే మీరు కూడా అవే పండ్ల లాంటి వాళ్ళే కదా రేపొద్దున. అంటే మీలో పుచ్చు పట్టకూడదు, మీకు పురుగు పట్టకూడదు, అది కొరికెయ్యబడకూడదు, తియ్యగా ఉండి ఎవరెవరికి ఉపయోగపడాలి? అది వేసిన విత్తనం వేసిన వ్యక్తికి, అమ్మా నాన్నకి, దాన్ని తినేవాళ్లకు, అంటే బయట ప్రపంచం ఎవరైతే మీ వల్ల అభివృద్ధి చెందాలనుకుంటుందో అటువంటి ప్రపంచానికి మీరు ఉపయోగపడగలగాలి. అటువంటి ఏ పుచ్చులు మన జీవితంలో రాకూడదన్నా, పురుగులు మన జీవితంలో రాకూడదన్నా, ఒక తినడానికి వీలుగా ఉండే తీయటి మామిడి పండులాగా మనం తయారవ్వాలంటే మనసు ఎదగాలి, దానికి ఆత్మస్థైర్యం ఎదగాలి. అంటే ఏంటి? ఓ పరీక్షలో మనకు ఒక లెసన్ రావచ్చు, ఒక లెసన్ రాకపోవచ్చు. ఒక లెసన్ రాలేదు కదా అని భయపడకూడదు. ఈరోజు ఒక మార్క్ కానని టెన్షన్ తీసుకోకూడదు. జీవితము 5 మార్కులో 10 మార్కులే నిర్ణయించేటట్టుంటే క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాడు మాత్రమే అన్నీ అయిపోవాలి కదా జీవితంలో. అలా జరుగుతుందా? జరగదు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, పెద్ద పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. మీకు ఎప్పుడైనా అనుభవం అయిందో లేదో? ఇది క్లాస్లో 15th 20th ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకుల వాళ్ళకన్నా మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీ చుట్టాలు ఎక్కడైనా చేశారా? చేయలేదా? తెలియదేమో మీకు. నేను ఇస్తా ఎగ్జాంపుల్. మా పిల్లలు ఎప్పుడు స్కూళ్ళకి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, ఇంట్లోనే చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఇట్లాంటప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా లేదు, కంపారిజనే తెలియదు వాళ్ళకి. ఎంత కష్టం! కనీసం మీరు స్కూల్కి వెళ్తే మీకు కంపారిజన్ ఉంటుంది. ఏమని? నేను క్లాస్లో ఫస్ట్ వస్తున్నానా, సెకండ్ వస్తానా, థర్డ్ వస్తున్నానా, ఫోర్త్ వస్తున్నాను. ఆ కంపారిజన్ కూడా లేదా ఆ పిల్లలకి. మరి పరీక్షలు ఎలా రాశారు? వాళ్ళ కంపారిజను, వాళ్ళ పోటీ పుస్తకంలో ఉన్న కంటెంట్తో కాబట్టి, వ్యక్తులతో కాదు. సో నువ్వు ఎవరితో పోటీ పడుతున్నావు? నీ పక్క ఫ్రెండ్తో కాదు, నువ్వు నీ పక్క ఫ్రెండ్తో కాదు, నువ్వు నీ ఫ్రెండ్స్తో కాదు, నువ్వు నీ ఫ్రెండ్స్తో కాదు. ఆ టెక్స్ట్ బుక్లో చాప్టర్లో ఎంత విషయం ఉందో ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు పోటీ పడుతున్నావు. నాకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వచ్చా రాదా? ఏదన్నా పూర్తిగా వస్తే ఏమవుతుంది? ఎలాంటి ప్రశ్న వేసినా ఆన్సర్ ఇవ్వడానికి నువ్వు తయారవుతావు, అవునా కాదా? అప్పుడు ఎలా ఉంటుంది కాన్ఫిడెన్స్? అదే నువ్వు ఒక ఆన్సర్ని బైహార్ట్ చేసావనుకో, ప్రతిసారి ఏమన్నా మనం ఎందుకు బాగా గుర్తుపెట్టుకుంటాం? సినిమాలు ఎప్పుడైనా మర్చిపోయినట్టు అనిపించిందా మీకు? అనిపించిందా? ఎందుకని? దానికి పరీక్ష రాయక్కర్లేదని భయం లేకుండా హ్యాపీగా చూస్తున్నారు కాబట్టి. అదే మీరు ఎందుకు లెసన్స్ మర్చిపోతారు? ఎక్కడికో ఎవరికో అప్పజెప్పాలి అని భయంతో నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకోకండి. ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టరు మీకు ఎంతో ఒకటి నేర్పించడానికే తయారైంది. అడగండి టీచర్స్ని, లాజిక్ అడగండి. మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ ఉంటే ఎందుకు ట్రిగ్నోమెట్రీ ఉంది అడగండి. మ్యాథమెటిక్లో స్టాటిస్టిక్స్ ఉంటే ఎందుకు స్టాటిస్టిక్స్ ఉందా అని అడగండి. ప్రశ్నించండి. ఎలా ప్రశ్నించాలి? గౌరవంగా ప్రశ్నించాలి. ఎందుకని? నాతో పాటు చెప్పండి. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురు దేవో మహేశ్వరః గురురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడున్న మీ గురువులందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టండి. ఎందుకో తెలుసా, మనకెన్ని బాధలు ఉంటాయో, మనకెన్ని టెన్షన్స్ ఉంటాయో, మనలాంటి వదిలితే అల్లరి చేస్తే ఎలారా? మనకెన్ని బాధలు ఉంటాయో, మనము అంటే నేను మీతో కలుపుకుంటున్నాను, అలా మాట్లాడితే ఈజీ కాబట్టి. అలా మీకెన్ని బాధలు ఉంటాయో, మీకెన్ని కష్టాలు ఉంటాయో, మీకెన్ని కోరికలు ఉంటాయో, ఇలాంటి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇంట్లో వాళ్ళ ముచ్చట్లు కూడా తీర్చి ఆ టీచర్లు స్కూళ్ళకి రావాలి. అవునా కాదా? మీరెంత అల్లరి చేస్తారో మీ ఇంట్లో మీ అమ్మా నాన్నతో, వాళ్ళ పిల్లలు వాళ్ళతో అంత అల్లరి చేస్తారా లేదా? మరి వాళ్ళని ఒప్పించుకొని కదా వాళ్ళు స్కూళ్ళకు రావాలి. స్కూల్ నుంచి వెళ్ళాక మళ్ళీ వాళ్ళ బాధ్యతలు చూసుకోవాలా వద్దా? అలాంటప్పుడు మీరు కనుక టీచర్ల మాట మెత్తగా అల్లరి చేయకుండా విన్నారనుకో, వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ మీ మీద పెట్టే ఓపిక పెరుగుతుందా పెరగదా? అర్థమవుతుందా మీకేమన్నా నేను చెప్పింది? అది ఎందుకు? చదువు చెప్పడం అనేదే వాళ్ళ ప్రొఫెషన్గా వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళని సతాయించడం వల్ల నష్టపోయేది మనమే నాన్న, మనమే. ఏం చెప్పినా వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు. అందుకే మీకు ఒక సందేహం వచ్చినా, ఎవరెవరికి షూస్ నొప్పి పెడుతున్నాయో, గాలి ఆడట్లేదో షూలు తీసేసేయండి రా, హ్యాపీగా షూలు తీసేసి కూర్చోండి. మనం టీచర్లని సార్లని గౌరవప్రదంగా ప్రశ్న వెయ్యాలి. వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. ఎందుకంటే గురువుకే మనం మర్యాద ఇచ్చి ఈరోజు చేతులు కట్టుకోలేని వాళ్ళకి విద్య ముందు మనకి ఎటువంటి గౌరవం ఉంటుంది? పుస్తకం కింద పడిపోతుంది, ఒక పెన్ను కింద పడిపోతుంది, మనం కాలుతో జరుపుతుంటాం దానికి. అవునా? మరి ఆ పెన్నే కదా చేత్తో తీసుకొని పరీక్షలు రాస్తావు. ఆ పెన్నుని నువ్వు గౌరవించకపోయినా, ఆ పుస్తకాన్ని నువ్వు గౌరవించకపోయినా, ఆ పేపర్ని నువ్వు గౌరవించకపోయినా దానికి ప్రాణం లేదని నువ్వు అనుకుంటున్నావు. అలా మొక్కల్ని కూడా అనుకుంటాం మనం ప్రాణం లేదని. మరి ఇంకా సరస్వతీదేవి ఎక్కడి నుంచి పుట్టొచ్చుకుంది? మరి అదే పుస్తకము పేపరు పెన్నే కదా సరస్వతీదేవి అంటే. అదే వినాయక చవితికి పుస్తకాలు పెన్నులు పెట్టే పూజలు చేసుకుంటాం. అవునా కదా? మరి ఆ రోజే అవి దేవుళ్ళు అయిపోతాయా? మిగతా రోజులు అవ్వవా? అలా నిత్యము ఎవరైతే తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని, మనం చదివే పుస్తకాలని గౌరవిస్తారో అటువంటి వాళ్ళని కూడా విద్య గౌరవిస్తుందంట. దీనికి ఏంటి ఎగ్జాంపుల్? మరి వాల్మీకి రామాయణం రాసే ముందు ఏముండిందా ఆయనకి శక్తి? చెప్పండి చూద్దాం. ఏముండింది? ఏమైనా ఉందా? ఆయన బోయవాడే. మీరు ఇంకా చాలా స్మార్ట్, మీరు ఇంకా చాలా ఇంటెలిజెంట్, మీరు అద్భుతంగా చదువుకున్నారు ఆల్రెడీ. వాల్మీకి ఎవరి ముందు సరిపోడు ఆయన. ఆయనకు మాట్లాడడం రావట్లేదంట. రామా అనవయ్య అంటే రామా అనలేకపోతున్నాడు ఆయన. అంత పాపం చేశాడంట ఆయన. ఆయనకి మరి ఎలా చెప్పారో తెలుసా? నారదుడి మరా అనవయ్యా నేర్పించాడంట. షార్ట్ కట్ మరా 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 అంటే రాముడు వచ్చేసాడు అక్కడ. ఆ రామనామంలో అంత శక్తి ఉంది. అంటే ఒక వాల్మీకి బోయవాణ్ణి కూడా మహా విద్యావంతుణ్ణి చేసి రామాయణం లాంటి సంస్కృత పుస్తకాన్ని మనకివ్వగల శక్తి ఆ 2 అక్షరాల తారకనామంలో ఉంది. అందుకే మీరందరూ రామనామాన్ని మీకు టైం ఉన్నప్పుడల్లా జపం చెయ్యాలి. ఎందుకని? మనకు తెలియకుండా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాలం మారిపోయింది. మీకు కూడా అనిపిస్తుంటుంది ఒకసారి, మా అమ్మ నాన్నకి ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకోలేము అబ్బా అని ఫ్రెండ్సే మాట్లాడుకుంటుంటారు మీరు. అందుకే వాట్సాప్లో వాటిలో ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఉంటారు మనకి. అప్పుడు మొబైల్స్ లేవు కదా, మేము ఫ్రెండ్స్తో మాట్లాడుకోలేము కాబట్టి మేము పోయి అమ్మా నాన్నతోనే మాట్లాడుకునేవాళ్ళం. కానీ మీ వరకు ఏంటి? ఇప్పుడు అమ్మా నాన్నతో మాట్లాడేదానికన్నా ముందు ఫ్రెండ్స్కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. మరి ఆ ఫ్రెండ్ ఎంత వాడింత బుడ్డి ఫ్రెండే, నువ్వు ఇంత బుడ్డి వాడివైతే వాడింత బుడ్డ ఫ్రెండ్, ఆడపిల్లలు ఇంత పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంత వాళ్ళు ఎక్కడి నుంచి చెప్తారమ్మా మీకు అనుభవాల గురించి? అప్పుడేం చేయాలి? మీరు అమ్మా నాన్నకి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రామనామం కూర్చొని జపం చెయ్యాలి. ఎందుకు? ఏమన్నా ఏం మ్యాజిక్ ఉంది? సరే, మనం వాల్మీకిని చూడలేదు కదమ్మా, మాకు ఇప్పుడు మ్యాజిక్ చెప్పు అని అడగచ్చు మీరు.
కొన్ని ఫ్రీక్వెన్సీ మీకు ఒకటి తెలుసా, ఒక మిషన్ వస్తుంది, దాని సౌండ్ మనకి వినిపించదు, కానీ అక్కడ పెడితే దోమలు రావు అంటారు. విన్నారా ఎప్పుడైనా మీరు ఇది? ఆల్ అవుట్ కాదురా, ఇది ఫ్యూమ్స్ ఇస్తుందిరా కనిపించకుండా. దెర్ ఆర్ సర్టన్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్స్. ఆ సౌండ్స్ మనకు వినిపించదు, ఆ సౌండ్ మస్కిటోకి వినిపిస్తుంది. ఆ మస్కిటో మన దగ్గరికి రాకుండా తట్టుకోలేక సౌండ్ బద్దలేపై వెళ్ళిపోతుంది మస్కిటో. దాని అర్థం ఏంటి? ఒక సౌండ్కి అంత పవర్ ఉంటుంది. ఆ రామనామం మనం ఎప్పుడైతే జపం చేస్తామో, ఆ రామనామం మనలోని నెగిటివ్ ఎనర్జీస్ని కూడా అలా సాఫ్టన్ చేస్తుంది. ఎలా? దానివల్ల వచ్చే ఒక హ్యాపీనెస్ బాడీలోని హార్మోన్స్ని పాజిటివిటీ పెంచుతుంది. కోపం రావడం అంటే ఏంటనుకున్నారు మీరు? ఒక కెమికల్ రియాక్షన్ ఇన్ అ బాడీ. ఏడుపు రావడం అంటే ఏమనుకున్నారు? ఒక కెమికల్ రియాక్షన్ ఇన్ అ బాడీ. హ్యాపీనెస్ అంటే ఏంటనుకుంటున్నారు? ఒక కెమికల్ రియాక్షన్ ఇన్ అ బాడీ. కాన్ఫిడెన్స్ అంటే ఏంటనుకున్నారు? ఒక కెమికల్ రియాక్షన్ ఇన్ అ బాడీ. ఇవన్నీ మీకు హెల్ప్ చేసే ఒక కెమికల్ రియాక్షన్ ట్రిగర్ చేసే సౌండే రామనామము. అలా మీరు శివనామం జపించండి, రామనామం జపించండి. ఎందుకు గుళ్ళకి వెళ్ళాలంటారు? మీరు అనుకోవచ్చు ఈమె వచ్చి ఇవి నేర్పిస్తుంది అని. ఇంతకన్నా షార్ట్ కట్టే లేదే లైఫ్లో హ్యాపీగా. ఎప్పుడైతే మనకి టెన్షన్ ఎక్కువైనట్టు అనిపిస్తుందో, ఎందుకో మీ మీద ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇంతకుముందు మాకు ఇంత కాంపిటీషన్ లేదు, పాపం ఇప్పుడు మీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా. ఒక 5 మంది 10 మంది ఫ్రెండ్స్ కూర్చొని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, టిక్టాక్లో చూసేదానికన్నా అదే 5 మంది ఫ్రెండ్స్ వెళ్ళి గుడికి వెళ్ళి ఒక 9 రౌండ్లు ప్రదక్షిణ వేయండి. మీ బాడీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ బ్రేక్ అయిపోతుంది. కూర్చోండి అక్కడ 10 మినిట్స్. ఇప్పుడు అందరికీ గుళ్ళు ఉంటాయి కదా ఇంటి దగ్గర, ఏదో ఒకటి కూర్చోండి. మీరందరు కలిసి ఒక చిన్న వినాయకుడిని పెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా, మరి ఇంకే ఎవరన్నా దాని ముందు వెళ్ళి కూర్చుంటున్నారా? రోజు ఏదన్నా టెన్షన్ వచ్చినా, ప్రెషర్ ఎక్కువైనా కూర్చుంటారా? అదొక పద్ధతిలాగా. లేకపోతే చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీని మనం వాడుకోవాలి. దేనికి వాడుకోవాలి? మనకు ఒక లెసన్లో, ఒక చాప్టర్లో ఒక పర్టికులర్ యూనిట్ మనకు అర్థం కాలేదు, వరల్డ్ వార్ ఉంది, టీచర్ 45 నిమిషాల్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు నాన్న? మనకి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి కూడా. దానికి మీరేం చేయాలి? యూ షుడ్ ఓపెన్ యువర్ మొబైల్స్. ఏంటిది? ఏంటి సెకండ్ వరల్డ్ వార్? ఏంటి పార్ట్స్ ఆఫ్ అ ఫ్లవర్? ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది మీకు. మీరు ఏ చాప్టర్ అడిగితే ఆ చాప్టర్ ఓపెన్ అయిపోతుంది. కానీ ఎంతమంది నిజంగా మొబైల్ ఫోన్స్ యూజ్ చేసి ఆ చాప్టర్స్ని నేర్చుకుంటున్నారు? వెరీ స్మాల్ పర్సంటేజ్ కదా. 100 మంది పిల్లలు ఉంటే ఒక 5 మంది పిల్లలు, 10 మంది పిల్లలు, అంటే either 5 to 10%. ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. మీ దగ్గర మొబైల్ లేదు అక్కడ కదా ఫ్రెండ్స్ కలిసిమెలిసి ఉండాలి. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు బికమ్ వన్. భారతదేశంలో పిల్లల తెలివితేటలు తారస్తాయి. అంటే ఏంటి? దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ చిల్డ్రన్ ఇన్ ద వరల్డ్. కానీ మనకున్న ప్రాబ్లం ఏం తెలుసా? మనకి స్వేచ్ఛ కూడా అంతే ఉంది, కాంపిటీషన్ కూడా అంతే ఉంది. అంటే ఫ్రీడము చాలా ఉంది, కాంపిటీషను చాలా ఉంది, మన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అమ్మా నాన్న స్కూల్కి పంపించి మన మీద ఓవర్ నైట్ ఏదో మహానుభావులు అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు అలా? వాళ్ళ పడ్డ కష్టం మనం పడకూడదు అనే తపన. అదే ఫారిన్ కంట్రీస్లో వాడికి ఏమీ బట్టలు వదిలిపారేస్తారు. 12 ఏళ్ళు అయిపోగానే, 11 ఏళ్ళు అయిపోగానే ఆ పిల్లల్ని రోడ్ల మీద పడేస్తారు. కానీ మన అమ్మ నాన్న 20 ఏళ్ళైనా వదలరు మనని. 22, 23 ఉద్యోగాలు వచ్చే వరకు వదలరు. పాపం వాళ్ళు సంపాదించుకున్న డబ్బులంతా మనకి ఇంజనీరింగ్కో, మెడిసిన్కో, ఎక్కడికో ట్యూషన్లకో, డొనేషన్లకో ఇవ్వడానికి దారపోస్తారు. ఆ కష్టం మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారమ్మా? యు విల్ లెర్న్ ఎవ్రీ సబ్జెక్ట్. మీరందరూ తెలివైన పిల్లలే. మా పెద్దమ్మాయి నాకు ఒక విషయం నేర్పించింది. నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను మా పెద్దమ్మాయికి ఐఐటి సీట్ రాగానే. ఐఐటి 3rd ఇయర్లోనో 4th ఇయర్లో నన్ను కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మా,
ఐఐటి తెచ్చుకోవడం ఏం గొప్ప సంగతి కాదు. అన్నిటికన్నా ఈజీ ఐఐటి సీట్ తెచ్చుకోవడం. అన్నిటికన్నా కష్టమైన విషయం ఏం తెలుసా? ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి తెలివైన వాడే. వాళ్ళందరికీ ఐఐటి సీట్ తెచ్చుకునే కేపబిలిటీ ఉంది అని వాళ్ళకు చెప్పడమే అన్నిటికన్నా కష్టమైన విషయం. మీరు ఎంత శాంతి నేర్చుకుంటారో, ఎంత మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటారో, అంత మీరు ఎంతో ఎత్తుకెదుగుతారు. ఒక రన్నింగ్ రేస్లో ఇక్కడి నుంచి 100 మీటర్స్ రీచ్ అవ్వాలి అందరికన్నా ముందు అంటే ఏం చేయాలి చెప్పండి చూద్దాం. ఏం చేయాలి? గట్టి చెప్పండారా. ఫాస్ట్గా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్తో పాటు ప్రాక్టీస్. వెరీ గుడ్. ఓకే, ప్రాక్టీస్తో పాటు సరే కాన్ఫిడెన్సు. ఇంకా నువ్వు ఇది పెద్ద పెద్ద మాటలు చెప్పకండ్రా. మీరు పరిగెత్తాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు పిల్లల మధ్యలో కూర్చున్నట్టు ఉంది నాకు. ఏం చేయాలి? ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? బూస్టా. అరే ఇవన్నీ టెండూల్కర్ చెప్తే డబ్బులు వస్తాయిరా, మనకు కాదు. చక్కటి ఆరోగ్యం మెయింటైన్ చేయాలి, అవునా కాదా? సో చదువుకోవాలంటే కూడా మరి ఆరోగ్యం ఉండాలా వద్దా? అంటే జంక్ పదార్థాలు తినకూడదా, అవునా కాదా? ఒక మంచి అథ్లీటు గెలవాలంటే వాడు బర్గర్లు పిజ్జాలు తింటే వాడు అథ్లీట్ అవుతాడా? చాలా బాగా చదువుకోవాలంటే మీరు కూడా జంక్ ఫుడ్ తినకూడదు. ద జంక్ విల్ స్పాయిల్ యువర్ మెమరీ పవర్. చూసారా ఎంత గుండెల మీద రాయి పడ్డట్టు అయిపోయిందో? ఎంత పెద్ద నిజం. అయ్య బాబోయ్, ఇంత ఇష్టంగా తినే ఇదంతా మన వినాశనానికి తీసుకొని వెళుతుందా అనిపించట్లే ఒక్క నిమిషానికి? జంక్ ఈజ్ వెరీ బ్యాడ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు రన్నింగ్ రేస్ చేసేటప్పుడు మీకు గుడ్ హెల్త్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. మరి మీరంతా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఒక రన్నింగ్ రేస్కే ప్రాక్టీస్ కావాలి అంటే పుస్తకాలను పట్టుబట్టి మంచి మార్కులు. ఎందుకు మంచి మార్కులు? మనం చాలా బాగా రాస్తే చాలా బాగా మార్కులు వస్తాయి, అంతేనా కదా? రావాలంటే మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? స్పోర్ట్స్ మెన్ రోజులో కనీసం 4-5 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. మరి మనము ప్రాక్టీస్ చేయాలా వద్దా? అంతైనా ఎస్ నో? దానికన్నా ఇంకా ఇంపార్టెంట్, నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు నువ్వు టార్గెట్కి పోయి రన్నింగ్ చేయాలని చూస్తావా? నువ్వు రైట్ లెఫ్ట్ చూసి రన్నింగ్ చేస్తావా? మరి క్లాస్లో మాత్రం ఎవరికి ఏదొస్తుందో మనకెందుకురా? కానీ మనం ఏం చూస్తాం? పక్కవాడికి ఏం ర్యాంక్ వస్తుంది, వీడికి ఏం ర్యాంక్ వస్తుంది, వాడికి ఏం ర్యాంక్ వస్తుంది, వీడికి ఏం ర్యాంక్ వస్తుంది. అప్పుడు నువ్వు టార్గెట్ ఎక్కడ రీచ్ అవుతావు? బాధపడడానికే జీవితం అంతా సరిపోతుంది, డిమోటివేట్ అయిపోతారు. మన టార్గెట్ ఏది? ఈరోజు ఒక యూనిట్ టెస్ట్ ఉంటే ఆ యూనిట్ టెస్ట్లోని ఎంటైర్ సిలబస్ మనకి అర్థమయ్యిందా లేదా? ట్రై అండర్స్టాండింగ్ ది సిలబస్. డివైడ్ యువర్ సిలబస్. స్టార్ట్ మేకింగ్ టైం టేబుల్స్. ఎవరైతే వాళ్ళ టైం టేబుల్ వాళ్ళే వేసుకుంటారో అకాడమిక్ ఇయర్కి, వాళ్ళకు ఫస్ట్ తెలుస్తుంది వాళ్ళు ఎంత బరువు మొయ్యాలో. నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎంత బరువు మొయ్యగలవు, ఎంత నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోగలవు. ఏ స్పోర్ట్స్లో కానీ ఏ జిమ్లో కానీ ఫస్ట్ డే ఎవరు 10 కిలోల డంబుల్ తీసుకొని వెయిట్స్ ఎక్సర్సైజ్ చెయ్యరు. దే ఆల్ హ్యావ్ టు స్టార్ట్ విత్ 1 kg ఆర్ 1/2 kg డంబుల్ ఓన్లీ. చదువైనా అంతే, ఏమి ఆలస్యం అయిపోలేదు. మీరందరూ తెలివైన పిల్లలే, మీరందరికీ 100% మార్క్స్ వస్తాయి. ఆలోచించుకోకండి, మార్కుల గురించి టెన్షన్ పడకండి. ఈ జీవితం మీది, మీ అమ్మదో, మీ నాన్నదో, టీచర్లదో, ప్రిన్సిపాల్దో కాదు. ఈ జీవితం మీది.
ఈరోజు వీళ్ళు ఇక్కడ నన్ను పిలిచి నన్ను మీతో మాట్లాడమంటున్నారు అంటే ఇది మా అమ్మ జీవితమో మా నాన్న జీవితమో మా టీచర్ల జీవితం అనుకుంటే నేను ఈరోజు ఇక్కడ నిలబడేదాన్నా? ఇది నా జీవితం అనుకున్నాను కాబట్టి, నా జీవితంలోని ప్రయాణం నేను తీసుకున్నాను కాబట్టి ఈరోజు మీకు 4 ముక్కలు చెప్పే స్థాయికి నేను ఇక్కడికి వచ్చాను. నాలాగా మీరందరూ కొంతమంది వేల పిల్లలకు ఇలా చెప్పే స్థాయికి ఎదగాలమ్మా మీరందరూ. అది ఆశిస్తున్నాను నేను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్ చిల్డ్రన్ హూ ఆర్ ప్లేస్డ్ హియర్. మీరందరూ చక్కటి పిల్లలు, మంచి పిల్లలు. మీ క్లాస్లో ఎవరైనా ఏవైనా తక్కువ మార్కులు వస్తుంటే టెన్షన్ పడకండి. ఎవరైనా బ్యాక్ బెంచ్లో కూర్చున్నారంటే నేను బ్యాక్ బెంచ్లో కూర్చున్నాను కాబట్టి నేను డల్ స్టూడెంట్ ఏమో అనుకోకండి. ఎందుకు? ఒక క్లాస్ రూమ్లో 20 బెంచీలు వేస్తే 20వ బెంచీలో ఎవరో ఒకళ్ళు కూర్చోవాలా వద్దా? అవునా కాదా? సంబడి హ్యాస్ టు సిట్ ఇన్ ద లాస్ట్ బెంచ్, రైట్? అలా నేను ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు కూర్చున్నాను నా లైఫ్లో. లాస్ట్ బెంచ్లో కూర్చున్నంత మాత్రాన ఏ నష్టము లేదు. నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చొని కూడా ఎంత అటెంటివ్గా ఉన్నావు, క్లాసుని ఎంత శ్రద్ధగా వింటున్నావు అనేదే ముఖ్యం. అర్థమైందా? ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు మహానుభావులు కాదు, లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎందుకు పనికిరారని లేదు. అందరూ ఈ దేశానికే కావాలి, అందరూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఓకే? हम होंगे कामयाब. सिंग अड़ंडी. हम होंगे कामयाब, हम होंगे कामयाब आज से, हम होंगे कामयाब आज से, ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब आज से. All the best to my most beloved students of the school. Thank you so much. విద్యార్థిని ఉద్దేశించి తన అద్భుతమైన ప్రసంగంతో ఉత్తేజపరిచినటువంటి మేడం గారికి మా ఈ చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ డిగ్నిటీస్ అండ్ డయాస్, ప్లీజ్ ఫెలిసిటేట్ టుడేస్ గెస్ట్ అవర్ అభినందన మందారమాల, అభినందన మందారమాల, అధినాయక స్వాగతమేళ, అభినందన మందారమాల. స్త్రీ జాతికి ఏనాటికి స్మరణీయ మహనీయ వీరాంగనికి అభినందన మందారమాల. స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చిన మేడం గారు వస్తారని చాలామంది తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళందరూ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే దాదాపుగా వారం 10 రోజుల నుంచి నేను మెసేజ్లు పెడుతూ ఉన్నాను పేరెంట్స్. కాబట్టి ఖాళీ మేడం గారిని చూద్దామని, మేడం గారి స్పీచ్ విందామని వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మైక్ మేడంకా మీకా? బాగా సౌండ్ పెడతా. కొంచెం పెట్టు. పాట పెట్టేవాళ్ళు, పాట పెట్టు. ఒక మంచి సాంగ్ ఏదైనా పెట్టు. అరే మిగతా స్టూడెంట్స్ కూర్చోండి అన్న ప్లీజ్. మైరా స్టూడెంట్స్, ఇక్కడ మేడం వచ్చిన తర్వాత ఫోటో అయిపోయిన తర్వాత మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం, స్వాగతం, స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. స్టాఫ్ అందరూ, లేడీస్ స్టాఫ్ అందరితో ఒక చిన్న ఫోటో. రైట్ ప్లీజ్.